జయరాం మర్డర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు విషం ఇచ్చి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ విషం కూడా కుక్కలను చంపడానికి ఉపయోగించేదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది శరీరంలోకి ఎక్కించిన 10 నిమిషాల్లో సదరు వ్యక్తి చనిపోతాడని, ఇది గుండెకు రక్త ప్రసరణను ఆపేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ విషం ఎలా పనిచేస్తుందనే దానిపై పశు వైద్య నిపుణులు అనేక ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. డబ్బుకు సంబంధించిన వ్యవహారమే జయరాం మర్డర్ కు కారణమని తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇంకా వీడాల్సిన చిక్కుముళ్లు చాలానే ఉన్నాయి. జయరాం, రాకేష్ రెడ్డి మొబైల్ ఫోన్ల కాల్ డేటాతో పాటు ఈ కేసులోని మిగతా అనుమానితుల ఫోన్ల కాల్స్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అలాగే ఇంతవరకు తాము ప్రశ్నించిన వాళ్ళు ఇచ్చిన వివరాలను, ఆ సమయంలో మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్లతో సరిపోల్చి చూస్తున్నారు. ఈ కేసులోని చిక్కుముడుల్ని ఒక్కొక్కటిగా విప్పే పనిలో పడ్డారు పోలీసులు. జయరాంను కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్లారు రాకేష్. ఆ సమయంలోనే కారులోనే జయరాంను హత్య చేసినట్లు చెబుతున్నారు. విష ప్రయోగంతో జయరాంను చంపినట్లు విచారణలో రాకేష్ రెడ్డి చెప్పాడని సమాచారం. దీనికోసం కుక్కల్ని చంపే విషాన్ని జయరాంపై ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు పోలీసు అధికారులు. జయరాం మర్డర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలను చంపడానికి ఉపయోగించేదిగా విషయాన్ని జయరాంకు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని శరీరంలోకి ఎక్కించిన 10 నిమిషాల్లో సదరు వ్యక్తి చనిపోతాడని చెబుతున్నారు నిపుణులు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మరణం సంభవిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. అసలు ఈ విషయం ఎలా పనిచేస్తుందనే దానిపై పశు వైద్య నిపుణులతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. కుక్కల్ని చంపడానికి ఇచ్చే మత్తు ఇంజెక్షన్ల మీద ప్రస్తుతం చర్చ కొనసాగుతూ వస్తోంది. అసలు కుక్కలకి ఏ ఇంజెక్షన్లు ఇస్తారు, ఎలాంటి సందర్భాల్లో కుక్కల్ని చంపుతారు, ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత కుక్క శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన ముందు సీనియర్ పశు వైద్యులు, అసిస్టెంట్ డైరెక్టర్ హరిహరనాథ్ మన ముందు ఉన్నారు. అంటే బేసిక్గా కుక్కల్ని చంపడానికి ఏ ఇంజెక్షన్ వినియోగిస్తారు సార్? కుక్కల్ని చంపడానికి మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పి సాల్ట్ ఉంటుంది. ఆ మెగ్నీషియం సల్ఫేట్ సాల్ట్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్గా, అంటే గాఢత గల ద్రావణంగా తయారు చేసి వీన్లోకి, అంటే నరంలోకి డైరెక్ట్గా ఎక్కిస్తే హార్ట్ ఫిబ్రిలేషన్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవటం జరుగుతుంది. యాక్చువల్గా ఇలాగా అంటే చంపడానికి మనం యాక్చువల్గా ఇలా చంపకూడదు. ఏదన్నా ఇప్పుడు కనుక ఇది కుక్కల్ని అరికట్టే ప్రోగ్రాం అలాంటిది ఏదైనా ఉంటే కనుక మగ కుక్కల్ని మనం తీసుకొని వాటికి పిల్లలు పుట్టకుండా మనకి హ్యూమన్లో వ్యాసెక్టమీ అని మనం చేస్తాం కదా, అలానే వీటిలో క్యాస్ట్రేషన్, అంటే వ్యాసెక్టమీ అంటే కొంచెం కష్టం, క్యాస్ట్రేషన్ కొంచెం తేలిక. అలా క్యాస్ట్రేషన్ అని చెప్పి ఆ పద్ధతి ద్వారా వాటి టెస్టికల్స్ తీసేయటం ద్వారా వాటి యొక్క ప్రత్యుత్పత్తిని మనం అరికట్టి ఈ ఉన్న కుక్కలు ఇంకా వృద్ధి చెందకుండా అలా చేయటం ద్వారా యాక్చువల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, గతంలో కుక్కలను చంపడానికి ఈ రకంగా ఇంజెక్షన్ చేసి చంపిన సందర్భాలు అలా ఉండేయా? ప్రస్తుతం అనుమతి ఉందా? ప్రస్తుతం అలా చంపడానికి అయితే అనుమతి లేదు, చంపడానికి ఏ విధమైన అనుమతి లేదు. గతంలో ఏదైనా ఇది పట్టుకొని సైనైడ్ పాయిజనింగ్ కానీ ఏదన్నా పెట్టి పంచాయతీల్లో ఇంతకుముందు ఒకప్పుడు జరిగేది అలాగా. ఇప్పుడైతే కనుక అలా జరగట్లేదు, అలా ఏ విధమైన అనుమతి లేదు. మెగ్నీషియం సల్ఫైట్ని నీళ్ళల్లో కలిపి సిరంజిలోకి ఎక్కించి నరాల్లోకి పంపిస్తారు. అది మామూలుగా అదంటే టెక్నికల్గా ఎప్పుడన్నా మా దగ్గర మేము ఎప్పుడైనా ఏదైనా మెర్సీ కిల్లింగ్ అవసరమైనప్పుడు అది టెక్నికల్గా, అది సైంటిఫిక్గా టెక్నికల్గా, అది మామూలుగా జనరల్గా చంపాలంటే వాళ్ళు అలా పట్టుకొని దాన్ని తయారు చేసి నరానికి ఎక్కించిన అంత అనుభవం వాళ్ళకు ఉండదు, అలా చేయరు. మామూలుగా అంటే ఏదైనా పాయిజన్ కానీ ఏదైనా పెట్టి చేయటం జరుగుతుంది. సైనైడ్ పాయిజన్ కానీ ఏదైనా చిన్న మాంసం ముక్క తీసుకొని దాంట్లో పెట్టి కుక్కలను పట్టుకొని వాటికి తినిపించడం ద్వారా కానీ మామూలుగా అలా వేస్తారు. అవి తింటాయి కదా, తిని చనిపోవడం జరుగుతుంది. సీనియర్ పశు వైద్యులు కదా, రీసెంట్గా మీ దగ్గరికి కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ పలానా కుక్కలకి ఏదైనా జబ్బు సోకిందనో, లేకపోతే ఇది అందరినీ కరుస్తోందనో, లేకపోతే ఇది దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము, దీన్ని చంపేయాలంటూ వస్తూ ఉంటారు సార్ జనాలు ఈ రకంగా ఇంజెక్షన్ చేయించడానికి? అంతా మనకు తెలిసి పెంచుకునే కుక్కలే కాబట్టి అలాంటి పరిస్థితి అన్నది దాదాపుగా నేను ఎదుర్కోలేదు, లేదనే చెప్పచ్చు. అంటే బేసిక్గా ఏం జరుగుతుంది సార్ ఆ ఇంజెక్షన్ దాని బాడీలోకి ఎక్కించిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పు ఉంటుంది, ప్రాణాలు ఎట్లా పోతాయి?
ఇది మనకి మెగ్నీషియం సల్ఫేట్ ఇంట్రావెనస్ ఎక్కిస్తే హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఎలా హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ జరిగి హార్ట్ రేటు బాగా స్పీడ్ అవుతుంది. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు మిగతా బాడీలో బ్రెయిన్కి మిగతా అవయవాలకి బ్లడ్ సప్లై లేక కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. అంటే మత్తుగా అనిపించే అవకాశం ఉంటుందండి? అసలు మత్తు సంబంధం లేదు దీంట్లో, అసలు ఏ విధమైన మత్తు ఉండదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అనస్థీషియా, ఇది మత్తు కాదు. చనిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ ఫెయిల్ అవటం వల్ల చనిపోతుంది. అంటే దీన్ని యుతనేషియా అంటారండి? దీన్ని యుతనేషియా అంటే మనము ఏదన్నా ఒక మంచి కోరి ఇప్పుడు వేరే ఏ అవకాశం లేక జబ్బు తగ్గే అవకాశం లేదు, దాన్ని మనం ఆ బాధ నుంచి రిలీవ్ చేసే అవకాశం లేదు, అలాంటి సందర్భంలో టెక్నికల్గా చేసేదాన్ని యుతనేషియా అంటారు. అనస్థీషియా అంటే సార్? అనస్థీషియా అంటే మత్తు కలిగించేదాన్ని అనస్థీషియా అంటారు. అంటే మనుషులకి ఆపరేషన్లకు ముందు అనస్థీషియా డాక్టర్ వచ్చి మత్తిస్తారు, దాన్ని అనస్థీషియా అంటారా? దాన్ని అనస్థీషియా అంటారు. నొప్పి తెలియకుండా ఆపరేషన్ కానీ ఏదైనా పర్ఫామ్ చేయడానికి హ్యూమన్ బాడీ మీద మేలుకోరి పర్ఫామ్ చేయడానికి మనం ఇచ్చే నొప్పి తెలియకుండా ఇచ్చేదాన్ని మనం అనస్థీషియా అంటాం. అంటే మెగ్నీషియం సల్ఫైట్ అన్నారు కదా కుక్కలకి ఇచ్చేది, ఇప్పుడు అది మనుషులకి ఇచ్చినా కూడా అదే విధంగా మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందా? మనుషుల ప్రాణాలు కూడా పోతాయి. మెగ్నీషియం సల్ఫేట్ ఇంట్రావెనస్ ఇస్తే ఎవరికైనా సరే ప్రాణాలు పోతాయి. అంటే ఏ డోస్ వరకు మనిషికి ఎక్కిస్తే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది సార్? అండ్ కరెక్ట్గా ఇంత డోస్ అని కాదు, ఒక 50 to 100 ml తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తయారు చేస్తే తక్కువతోనే అయిపోవచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తే కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. అప్ టు ఒక 50 to 100 ml కాన్సన్ట్రేటెడ్ మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ ఇంట్రావెనస్ ఇస్తే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఎక్కించిన తర్వాత ఎంతసేపట్లో మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది? ఇమీడియట్గా పోతుంది. ఒక్కోసారి నిదానంగా ఎక్కిస్తుండగానే పోవచ్చు, లేకపోతే కొంచెం సేపు పట్టచ్చు. అంటే మనిషికి మీరు చెప్పిన మెగ్నీషియం సల్ఫైట్ ఎక్కిస్తే చనిపోయిన తర్వాత మనిషి శరీరం పూర్తిగా నీలం రంగులోకి మారిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అలా ఉండదు, ఇది పాయిజన్ కాదు కదా, అలాంటి మామూలు పాయిజన్ కాదు కాబట్టి ఆ విధమైన క్లియర్ కట్ చేంజెస్ ఉండకపోవచ్చు. అంటే ఇది పెయిన్లెస్ డెత్ అన్నట్ట దీన్ని? పెయిన్లెస్ డెత్, ప్రత్యేక పెద్ద ఎక్కువ పెయిన్ ఏమీ ఉండదు. ఇది మనతో మాట్లాడింది సీనియర్ పశు వైద్యులు, పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. కుక్కల ఇంజెక్షన్లు మనుషులకి ఇస్తే ఏం జరుగుతుంది, కుక్కలకి ఇచ్చినప్పుడు వాటి శరీరంలో ఎలాంటి ప్రభావం చోటు చేసుకుని ఆ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఎస్బీ శ్రీనివాస్తో కలిసి